ఏంటంటే 250ని సింపుల్గా ఒక్క ఈ ఎల్ఎం కీస్ తోటి కిక్ తోటే మొత్తం ఇట్లా ఇంటి దగ్గర మాడిఫై చేసుకోవడం. అండ్ మన ఎగ్జాస్ట్ ఉంది కదా, దీన్ని తీసేసి వితౌట్ ఎగ్జాస్ట్ దీన్ని బీటింగ్ ఎట్లా వస్తుంది చూద్దాం. అండ్ ఇది కూడా తీసేద్దాం, వీలైనంత వరకు నేకుడు చేసేద్దాం, మనతో ఎంత అవుతుందో అంట. అండ్ మెయిన్ వచ్చేసి దీన్ని మొత్తం కంప్లీట్గా తీసేసి దీని బీటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఎస్సీ ప్రాజెక్ట్ రేంజ్లో వస్తుంది. ఆ రేంజ్లో కాకపోయినా ఒక రేంజ్లో వస్తుంది, అది చూద్దాం. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Keep my head up when I act, head up, that's a fact. Never looking back, I'ma keep myself on track. Keep my head up, staying strong, always moving on. Feel I don't belong, tell my thoughts to move along. Push myself to be the best, die with no regrets. Live with every breath, see my message start to spread. And I had so many dreams, then you hit your team. ఫస్ట్ వచ్చేసి అద్దాలు తీసేద్దాము, అద్దాల తర్వాత ఇది తీసేద్దాము. దీని తర్వాత ఇట్లా లాస్ట్ టైం ఎగ్జాస్ట్ తీద్దాం, చాలా ఇంపార్టెంట్ అది. ఫస్ట్ తీసేద్దాం. ఇదేముండదు అంతా, చాలా ఈజీ. జస్ట్ పెట్టి ఇప్పుడే ఫిట్టింగ్ కూడా అంతే ఉంటుంది, కాకపోతే ఈ నట్స్ అనేవి ఒక్కొక్కసారి టైట్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ ఇది తీసేసాం అంటే చాలా సింపుల్గా ఇంటి దగ్గరనే చేసేసుకోవచ్చు. ఇవంతా మళ్ళీ మెకానిక్ దగ్గరికి పోయి ఇచ్చి అంతే సింపుల్గా. ఈ 250లా ఎక్కువ అడ్వాంటేజ్ విషయం ఏంటంటే చాలా నేకుడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇంటి దగ్గర చేసుకుంటే. చేశాను ఒక 2-3 మంత్స్లో అన్ని కొద్దిగా రైట్ ఉంది. తర్వాత మొత్తం బండి ఒక ఫుల్ కాస్ట్యూమ్ డిజైన్ చేద్దాం. సో ప్రెజెంట్ అయితే ఇది ఇచ్చేసాను ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇది తీసేద్దాం, ఎందుకంటే దీంతో జర నేకుడ్ లుక్ వస్తుంది మనకి. నేను ఇంకొకటి చెప్పాలి వీటి గురించి, చాలా ఇంపార్టెంట్. తెలియని వాళ్ళు దీన్ని ఏం చేస్తారంటే, తెలియని వాళ్ళు చెప్తాను వంట ఎక్కినాక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా తీసేద్దాం. సో 250లో మెయిన్ థింగ్ ఏంటంటే వీటిని సింపుల్ ఇప్పుకోవచ్చు. ఓకే గాయస్, ఇవి కూడా తీసేసాం. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇది తీసేసిన తర్వాత నట్స్ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఫిట్టింగ్ చేసేయాలి దానికి. లేదంటే ఈ పార్ట్ అనేది చూడండి, ఈ పార్ట్ ఇది అనేది ఊగి లైట్ పోతుంది. నా లైట్ ఆల్రెడీ అట్లనే పోయింది, మీరు మాత్రం తప్పు జరుగుతుంది. సో ఇది మనం యాజ్ ఇట్ ఈస్గా ఏ యాంగిల్లో అయితే తీస్తామో అదే యాంగిల్లో ఫిట్ చేసాం. అంటే లోపల పాటు పోకుండా అది లూజ్ అయితే మళ్ళీ ఎంత లైట్ పోతుంది, అండ్ తాగు వెళ్ళిపోయినా లైట్ పాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్, ఇది ఫిట్టింగ్ చేశాను పక్క. ఏంటంటే ఫైనల్లీ మన రెస్ట్ గార్డ్స్ కూడా తీసేసినాం. అండ్ లుక్ వచ్చేసి ప్రెజెంట్ అయితే ఇట్లుంది, ఇంకా కంప్లీట్గా అయిపోలేదు. అండ్ ఒక్కసారి బీటింగ్ చూద్దాం బండి, ఎందుకంటే ఎగ్జాస్టింగ్ ఇప్పలేదు. ఇప్పక ముందు బీటింగ్ ఎట్లుందో చూద్దాం, ఇప్పిన తర్వాత ఎట్లుందో చూద్దాం. ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చేసి మన ఎగ్జాస్ట్ తీద్దాం. ఇప్పుడు ఏం లేదు, ఈ రెండు టూల్స్ తోటే మొత్తం ఇప్పేయచ్చు, పెద్ద మ్యాటర్ కాదు అది కూడా. ఇదొకటి అండ్ ఇదొకటి, ఇది రెండు మెయిన్. సో ఇప్పేద్దాం. దీన్ని ఇప్పినాక
చాలా సింపుల్ ఇప్పేయచ్చు. అండ్ నట్లు మాత్రం పోగొట్టుకోవద్దు, చాలా పెద్ద పరిశ్రమ అది దొరకవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్యాస్, ఇది కూడా పెద్ద మ్యాటర్ కాదు, సింపుల్గానే చేసేయచ్చు. అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు ఇట్లా ఇంటికన్నా మనం ఇంటి ఈజీగా చేసేసుకోవచ్చు అని. సో అంతే. ఓకే గ్యాస్, అయిపోయింది మ్యాథ్స్. ఆల్రెడీ నేను కొంచెం లూజ్ పెట్టేసిన, అంతా ఏం చూపిస్తాను. ఓకే గైస్, ఫైనల్లీ తీసేసినాం. ఓకే, ఫైనల్లీ మెయిన్ ప్రాజెక్ట్ అయితే తీసేసినాము. సైలెన్సర్ని, ఎగ్జాస్ట్ని అయితే రిమూవ్ చేసిన. ఇందాక ఒక బీటింగ్ చూసిర్రు, ఇప్పుడు చూడబోయే బీటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూద్దాం, నేను కూడా ఎప్పుడు చేయలేదు. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఎగ్జాస్ట్ అయితే కంప్లీట్గా తీసేయడం జరిగింది. ఒక్కసారి బీటింగ్ ఇందాక ఉన్న బీటింగ్ తోటి పోల్చుకుంటే చాలా ఎక్కువ రావచ్చు నాకు తెలిసి. సో ఒక్కసారి బీటింగ్ అయితే ఐ థింక్ జాగ్రత్త, స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా. బీటింగ్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, విన్నారు కదా బీటింగ్. ఇది ఇక్కడైతే నేను రేపు చేయలేను, ఎందుకంటే చిన్నపిల్లలు అలా ఉండే ఏరియా. సో రోడ్డు పైకి వెళ్ళి రేవ్ చేద్దాం. నెక్స్ట్ దాని I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gone live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, Yeah. baby, I'm bad. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me, ain't nobody like that. I ain't gonna wait, that's all fact, give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious, I'ma go cause something, can't stop this. I'ma steal everybody's lane, call it shoplift. Sick of hearing everyone complain when they thoughtless. Taste the pain, it's ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే గాయస్, జస్ట్ బీటింగ్ చూద్దాం. ఓకే గాయస్, నెక్స్ట్ లెవెల్ అసలు బీటింగ్ మాత్రం అసలు నార్మల్గా రావట్లేదు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బీటింగ్ పర్ఫెక్ట్. అసలు గోప్రోలో ఎట్లా రికార్డ్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో మాత్రం నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా భయపడతారు పిల్లలు అయితే సౌండ్కి. నాకు తెలిసిన వాయిస్ కూడా వినిపించి ఉండదు, ఎందుకంటే ఆ రేంజ్లో బీటింగ్ ఇస్తుంది. నాకు తెలిసి మీకు గోప్రో మౌంట్లో ఏంటంటే అంతగానం వినిపించకపోవచ్చు, మ్యాక్స్ వినిపించదు అంతగానము, ఎందుకంటే ఇది అంత క్యాప్చర్ చేయదు కదా వాయిస్ని. సెనా కూడా నేను ఇంకా కనెక్ట్ చేయలేదు, నార్మల్గా మైక్ తోటనే పెడుతున్నా. సో నార్మల్గా అయితే లైవ్లో చాలా పిచ్చెక్కిచ్చేస్తుంది బీటింగ్. సో పోలీస్ వాళ్ళతో కూడా ప్రాబ్లం రావచ్చు మనకి, మ్యాక్స్ వస్తుంది పోలీస్ వాళ్ళతో కూడా ప్రాబ్లము. అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ వస్తున్నారు, సో వాళ్ళని కూడా ఇప్పుడు చూపించడానికి ట్రై చేశాను. బీటింగ్ అయితే నాకు తెలిసి క్రేజ్ వస్తుంది గ్యాస్. మీకు వినిపిస్తుందో లేదో మరి నాకైతే తెలియట్లేదు. ఇందులో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ బీటింగ్ అయితే
బ్రేక్ పెడితే వస్తుంది చూడు, అట్లా వస్తుంది అనుకుంటారు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫ్యూయల్ అనేది తొందరగా అయిపోతుంది ఫ్యూయల్. సో అది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇంకా మిగతా అంతా పర్ఫెక్ట్. అండ్ రోడ్డు పైన మనది ఒక ఖాళీ ఏరియా వస్తుంది. ఆ ఏరియా రాగానే నేను ఒక్కసారి రేవిస్తాను బండిది, ఎగ్జాస్ట్ ఇది థ్రాటిల్ కొడతాను. అండ్ ఇంకా మా వాళ్ళు కూడా వస్తున్నారు, పోతున్నారు మా వాళ్ళు కూడా, చాలా పీస్ బట్ వీళ్ళు కూడా క్రేజీ గాయస్. అండ్ సో యాక్చువల్లీ బీటింగ్ ఎట్లా వినిపిస్తుందో మీకు నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా లైవ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు క్రేజీ. ఓకే గాయస్, ఇక్కడ ఫక్ చేద్దాం జరా. మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వినిపిస్తుంది బీటింగ్ అయితే బండిది క్రేజీ. అండ్ ఎస్సీ ప్రాజెక్ట్ కూడా 1కి రాదు, ఆ రేంజ్లో వస్తుంది సౌండ్ అయితే. అండ్ పర్ఫెక్ట్. వీటికి అయితే నెక్స్ట్ లెవెల్. కానీ కాప్ చూస్తే మనకి వేసుకొని ఎంగేస్తుంది. క్రేజీ అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది బండి నడుపుతుంటే కూడా యాక్చువల్లీ. సో క్రేజీ. పర్చేజ్ చేస్తుంది రోడ్లనైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫెక్ట్. 250లో నాకు నచ్చేది ఇదే కావాలి మనకి. క్రేజీ, ఆ ఫీలే వేరు. అండ్ వచ్చేసి నేను ప్రైవేట్ ప్లేస్ అని చెప్పిన అది ఇదే. అండ్ బండి అయితే క్రేజీ గాయస్, అసలు నాకు ఇంకా నడపాలి, అసలు ఇట్లానే నడపాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, జస్ట్ వ్లాగ్ గురించి చేయడమే. కానీ యాక్చువల్లీ ఇంత సౌండ్లు మనం కూడా సపోర్ట్ చేయం, ఎందుకంటే చాలా సౌండ్ పొల్యూషన్ అండ్ సౌండ్ నాయిస్ పొల్యూషన్ అని చెప్పి మన పైన కేసు కూడా ఇస్తారు వాళ్ళు. సో అదొకటి ఉంది ప్రాబ్లము. బట్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ సౌండ్కి యాక్చువల్లీ బుల్లెట్ కూడా రాదేమో అట్లా సౌండ్, ఆ రేంజ్లో వస్తుంది బండి అయితే. క్రేజీ అనిపిస్తుంది నాకైతే. క్రేజీ గాయ్స్, లెవెల్ చాలా అంటే చాలా స్పీడ్. జాగింగ్కి వస్తారు, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు కాప్స్ ఉంటారు ఇక్కడ, ఏంటంటే కాప్స్ ఉంటారు, అదొక ప్రాబ్లం. వాళ్ళతోటి అయితే ప్రాబ్లం అవ్వచ్చు, బట్ జస్ట్ టెస్టింగ్కే కదా, మనం ఏమంత రేవియట్లే కాబట్టి అంత ఏముండదు ప్రాబ్లం నాకు తెలిసినంత వరకు అయితే. ఎట్లుంది గాయస్? సో ఇక్కడ సౌండ్ ఇచ్చిన నాయిస్ పొల్యూషన్ అది ఇది అని చెప్పి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో అందుకని నేను కూడా కుదరట్లేదు మ్యాక్స్ స్పీడ్ అయితే.
ఎందుకంటే మళ్ళీ అది కూడా ఒక ప్రాబ్లమ్ ఇక్కడ. Cool. Okay. Good. సో రియాక్ట్ అవుతారు మనకి సబ్స్క్రైబర్స్ కూడా. 06 అఫీషియల్ ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చాలా క్రేజీగా ఫీల్ అవుతారు. ओके मेरे भी यूट्यूब चैनल है ले लो. You want throttle? Okay guys, వీళ్ళంతా చాలా క్రేజీగా ఫీల్ అవుతారు. ఫీల్ అవుతుంది సబ్స్క్రైబర్స్ కూడా. అండ్ ఫస్ట్ టైం ఇట్లా వచ్చి అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ కూడా. సో అది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కదా ఎక్స్ప్రెషన్స్ బండి సౌండ్ చూసి. కాకపోతే నా లక్ ఏంటంటే ఇక్కడ ఎవరు కాప్స్ లేరు. కాప్స్ ఉంటే మాత్రం పట్టి వేసేస్తుండే నన్ను ఈజీగా, ఇంత నాయిస్ పొల్యూషన్ చేసేవారా నువ్వు అని చెప్పి. సో అది గైస్, కొంచెం లవ్, సపోర్ట్, సబ్స్క్రిప్షన్స్ ఉందంటే నేను ఇంకా చాలా 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 మంచి కంటెంట్ పెడతాను, మీకు నచ్చే కంటెంట్ పెడతాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్గా సో ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నేను మళ్ళీ ఆపేసి ఇక్కడి నుంచి తర్వాతది నేను తీద్దామని అనుకుంటున్నా. ఓకే గాయస్, మళ్ళీ ఇంకొక రేవ్ వేసుకుందాం, ఫైనల్ రేవ్. ఓకే గాయస్, టీ బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ షాట్ తీసుకుందాం. మరి సౌండ్ అయితే మీకు ఎట్లా వినిపిస్తుందో తెలియదు, మాత్రం లైవ్లో మాత్రం అందరు ఇక్కడ పరిశాన్ అయిపోతుర్రు బీటింగ్కి. అండ్ నేను స్పీడ్ని అయితే ప్రమోట్ చేయను, మళ్ళీ చెప్తున్నాను. నేను జస్ట్ మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను. నేను యాక్చువల్ అయితే స్పీడ్ పోను, ఇందులో కూడా ఏమంత మరీ అంత పోలేదు, నేను 80 కన్నా దాటలేదు. సో స్పీడ్ని అయితే నేను ప్రమోట్ చేయను, జస్ట్ మీకు ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిద్దామని చెప్పి నేను వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని మీరు ఇంకా స్పీడ్ వెళ్తాడు అని అట్లా ఏమి నెగిటివ్గా తీసుకోకండి దాన్ని. నేను ఆల్సో ఇంకొకటి, నేను స్పీడ్ని అయితే ఏమాత్రం ప్రమోట్ చేయను గాయస్. నేను జస్ట్ మీకు బీటింగ్, బండి బీటింగ్ ఎట్లా వస్తుంది ఎగ్జాస్ట్ ఇప్పేస్తే అని చూపించడం గురించే నేను స్పీడ్ పోవడం జరుగుతుంది అంతే. అండ్ ప్రతి ఒక్కటే అంగో కుక్క కూడా వదలట్లేదు ఆ బీటింగ్ సౌండ్ని. సో ఏమాత్రం నేనైతే ప్రమోట్ చేయను. సో వీలైనంత వరకు మీరు కూడా ఎవ్వరు స్పీడ్గా పోకండి. నేను జస్ట్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిద్దామనే, అదొక్క రీజన్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఇంతకుముందు కూడా కామెంట్స్ వచ్చినాయి ఇట్లా స్పీడ్ పోతావు ర్యాష్ డ్రైవింగ్ అని.
యాక్చువల్లీ ర్యాష్ డ్రైవింగ్ అయితే చెయ్యా నేను. ఏమైనా ఎఫెక్ట్ ఉన్నా నాకు ఉండేటట్టు చూసుకుంటా, కానీ నా పక్క వాళ్ళకి మాత్రం ఏమాత్రం ఎఫెక్ట్ ఉండేటట్టు అయితే డ్రైవ్ చేయను నేను. సో అది గాయస్, యాక్చువల్లీ బీటింగ్ అయితే ఇట్లా వస్తుంది. మనం 250 వితౌట్ ఎగ్జాస్ట్ బీటింగ్ అయితే ఇట్లా వస్తుంది. సో ఇది మ్యాటర్. 250లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇదే ఉంటుంది గాయస్ ఇంకా మనకి. అండ్ మెయిన్ థింగ్, మనం ఇంత స్పీడ్ పోయేటప్పుడు మనకి ఫస్ట్ తెలవాల్సింది ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్. బండిని హ్యాండిల్ చేసేది అంతా ఇంజన్ బ్రేకింగ్లోనే ఉంటుంది. ఇంజన్ బ్రేకింగ్ రాలేదంటే ఇంకా ఆ స్పీడ్లో కంట్రోల్ కాదు, బండి పడిపోతారు, ఆటోమేటిక్గా కింద పడిపోతారు మీరు. సో ఇంజన్ బ్రేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంజన్ బ్రేకింగ్ నేర్చుకోవాలి మీరు వీలైనంత వరకు. ఈ బండిలు ఉంటే ఇంజన్ బ్రేకింగ్ నేర్చుకుంటే ఏంటంటే ఇంకా ఎంత స్పీడ్లో ఉన్నా బండిని కంట్రోల్ చేసేయచ్చు ఈజీగా, అంతే. సో ఇదే ఈరోజు బ్లాగు. సో ఇది మరి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చుతుందని. బికాజ్ యూత్కి మ్యాక్స్ థ్రిల్లే కదా కావాలి, కానీ థ్రిల్ ఫన్ ఉండాలి, కానీ అది ఉన్నంత వరకు ఉండాలి, ఓవర్ అయిపోవద్దు. ఓవర్ అయిపోతే కూడా ప్రాబ్లమే కదా మనకి. సో అది గాయస్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంకేం లేదు. చూడండి పాపం పాప భయపడుతున్నట్టుంది. సో పిల్లల దగ్గర కూడా మ్యాక్స్ ఇట్లా చిన్న పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అస్సలు స్పీడ్ పోకండి, వెరీ డేంజర్. ఇంకొకటి, పిస్టన్స్ పోతే మీరు ఇట్లానే సైలెన్సర్ లేకుండా ఎగ్జాస్ట్ వితౌట్ ఎగ్జాస్ట్ ఇంకా డైలీ ఇట్లానే ఏదో బాగుంది కదా అని చెప్పి నడిపిరంటే పిస్టన్స్ ఎగిరిపోతాయి బండిలో. ఇంకా పిస్టన్లు పోయినాయంటే ఇంకా పెట్టుకోవాలి నువ్వు చాలా పైసలు. సో అది కూడా చాలా ఇంపార్టెంటే. సో ఇది మ్యాటర్ వచ్చేసి. వీలైనంత వరకు నేను చేసే తీట లెక్కలు అయితే ప్రయోగాలు చేయకండి, బండ్లు పాడైతాయి. అది చేసే టైంలో చేయాలి. సో అది ఎట్ ద లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్. అండ్ పికప్ అయితే ఏమాత్రం తగ్గినట్టు నాకైతే అనిపిస్తలేదు. పికప్ ఉంది, మ్యాక్స్ టు మ్యాక్స్ పికప్ అయితే ఉంది దాని పికప్ దానికి. ఇది గాయస్ ఈరోజు మ్యాటర్ వచ్చేసి ఇంకేం లేదు. ఇడ ఇంతటితోటి బ్లాగ్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో అదే మ్యాటర్. చిన్నపిల్లలు ఉంటారు ఇక్కడ మా గల్లీలో, మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు. సో అది ఇక్కడికి ఎండ్ చేసేద్దాం. ఇంకా గల్లీలో మళ్ళీ ఆగం అయిపోతారు అంతా. Okay guys, that's for today.